హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమాట్లండి. ఎప్పుడు దోసల్లోకి ఒకే రకమైన కొబ్బరి చట్నీని లేకపోతే పల్లీ చట్నీని చేస్తుంటాం కదండీ! సో, అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. రుచి మాత్రం చాలా చాలా బావుంటుందండి. మరి ఈ చట్నీకి ముందుగా మనం తీసుకోవాల్సింది పచ్చిమిరపకాయలు, దీంతో పాటు ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మాత్రం కాస్త ఎక్కువగా తీసుకోండి. ఇందులోనే పల్లీలొచ్చేసి ఒక చిన్న బౌల్ నిండా తీసేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్‌ని తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు తీసేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా తీసేసుకోవాలండి. ఉల్లిపాయలు మాత్రం ఒక 3-4 వరకు తీసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం ఇలా వేయించుకున్న తర్వాత అంటే ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు తీసుకోండి. కారం కారంగా, పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బావుంటుందండి పచ్చడి మాత్రం. మీరు ఫ్రిడ్జ్‌లో కూడా 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. దోసల్లోకైతే అద్దిరిపోతుంది. దోసలోనే కాదండి, అన్నంలో కూడా మీరు తినొచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో పల్లీలు తీసేసుకోండి. ఈ పల్లీలొచ్చేసి చిన్న బౌల్‌కి హాఫ్ బౌల్ తీసుకుంటే సరిపోతుందండి. వీటిని కూడా ఇందులోకి తీసుకున్న తర్వాత 5 నిమిషాలు కొంచెం ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించేసుకోండి. అంతే అండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర కానీ, ధనియాలు ఇలా ఏది కూడా యాడ్ చేయకండి. జస్ట్ ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఎప్పుడు ఒకే రకమైన చట్నీస్ చేస్తుంటాం కదా! సో, అలా కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్‌గా చేసుకోండి. రుచి కూడా చాలా బావుంటుందండి. ఇంకొకసారి ఈ చట్నీ మీకు ప్రిపేర్ చేయాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసేసుకొని ఇందులోకి 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు, దీంతో పాటు ఉప్పు తీసేసుకోండి. అంతే అండి. కొంచెం నీళ్ళని కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ నేను చూయిస్తున్నాను కదా! ఇదే విధంగా ఉండాలి. ఇలా చట్నీ వచ్చేసి గట్టిగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఈ చట్నీని ఇలా డైరెక్ట్ తినేయకుండా కొంచెం పోపేసుకుంటే రుచి మాత్రం అద్దిరిపోవాల్సిందే అండి. చిన్న ప్యాన్‌లోకి ఆయిల్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పోపు గింజలు తీసుకోవాలి. దీంతో పాటు ఎండుమిరపకాయలు, కరివేపాకు. అంతే అండి. ఇప్పుడు వీటిని కొంచెం ఇలా ఆయిల్‌లో వేయించుకున్న తర్వాత దీన్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత చట్నీలోకి తీసేసుకోండి. సో, చూసారు కదండీ! కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా, సింపుల్‌గా చేసేయొచ్చు ఈ చట్నీని. మరి అంత ఈజీగా చేసుకునే ఈ చట్నీని మాత్రం ఈసారి మిస్ అవ్వకుండా మీరు కూడా దోసల్లోకి ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుందండి. ఇందులోకి పోపు తీసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒకేసారి మిక్స్ చేసేసుకోండి. అంతే అండి. చూసారు కదా! చాలా సింపుల్, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా తప్పకుండా ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.